అందరికీ నమస్తే. ఈరోజు పెడగాగిలో అతి ముఖ్యమైన టాపిక్ ఎన్సిఎఫ్ 2005 అనే చాప్టర్ని తీసుకున్నాం. తరచుగా ఇందులో చాలాసార్లు టెట్కి డిఎస్సికి అడిగే ముఖ్యమైన చాప్టర్స్గా మనం దీన్ని అనలైజ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఏంటి ఎన్సిఎఫ్ అనే పదం తీసుకుంటే ఎన్సిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ కరికులం ఫ్రేమ్. అంటే ఇది ఒక తరగతి గదికి ఎటువంటి విద్యా ప్రణాళిక అవసరం, అలాగే ఒక దేశానికి ఆదర్శవంత విద్యా ప్రణాళిక ఎట్లా ఉండాలి, మూల్యాంకన విధానాలు ఎట్లా ఉండాలి, బోధనా విధానాలు ఎట్లా ఉండాలి అనే అంశాలను డిజైన్ చేస్తూ ఉంటుంది. ఈ ఎన్సిఎఫ్ను రూపొందించింది ఎవరంటే ఎన్సిఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ వారు ఎన్సిఎఫ్ను రూపొందిస్తారు. దీని చరిత్ర తీసుకుంటే ఫస్ట్ ఎన్సిఎఫ్ 1975లో రూపొందించారు, సెకండ్ది 1988లో రూపొందించారు, నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2000లో రూపొందించారు, దాని తర్వాత 2005లో రూపొందించారు. రీసెంట్గా మనం 2023 కూడా ఎన్సిఎఫ్ మనం రూపొందించడం జరిగింది. ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఈ 1975, 1988లో రూపొందించినటువంటి ఎన్సిఎఫ్కి సవరణగా 2000లో మరో ఎన్సిఎఫ్ రూపొందించారు. అయితే ఈ 2000 ఎన్సిఎఫ్ ఎలా వర్క్ అవుతుంది, ఇందులో ఉన్న లోటుపాట్లు ఏంటున్నాయని చెప్పడం కోసం ఒక స్టీరింగ్ కమిటీని నియమించింది ఎన్సిఆర్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం. ఆ స్టీరింగ్ కమిటీ 2005లో ఎస్పాల్, యాక్చువల్ చెప్పండి 2004లో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఎస్పాల్ కమిటీ 2004 జూలైలో వేస్తే ఈ కమిటీ 2005 మే 2వ తేదీన ఎన్సిఎఫ్ను రూపొందించి 5 చాప్టర్లతో కూడిన విశ్లేషణాత్మక ఎన్సిఎఫ్ను ఈ యొక్క ఎస్పాల్ కమిటీ రూపొందించింది. ఈ కమిటీలో సుమారు 35 మంది సభ్యులు ఉన్నారు ఎస్పాల్ కమిటీ అతనితో కలిపి. అందులో 21 ఏమంటామంటో 21 యాక్షన్ కమిటీస్, అందులో 35 మంది సభ్యులు ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా 35 మంది సభ్యుల్లో ఒక ఆంధ్ర వనిత, ఆమె పేరే శాంతా సిన్హా. ఈ 25 మంది కమిటీలో శాంతా సిన్హా ఒక సభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి నియమించబడినటువంటి వ్యక్తి అంటే శాంతా సిన్హా. 35 మంది సభ్యులు ఈ స్టీరింగ్ కమిటీలు ఉంటే ఆ స్టీరింగ్ కమిటీకి అధ్యక్షులుగా యశ్పాల్ గారు అధ్యక్షత వహించారు. దీన్ని లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే పేరుతో గుర్తుపడింది. లెర్నింగ్ వితౌట్ బర్డెన్, అభ్యసనం అనేది భారం కాకూడదు అనే ట్యాగ్ లైన్తో ఎన్సిఎఫ్ 2005 రూపొందించడం జరిగింది. ఇది హిస్టరీ. అయితే యాక్చువల్గా ఎన్సిఎఫ్ 2005లో ముఖ్యంగా మనకి ఫస్ట్ వన్ అదేంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క రచన ఏంటంటే పిల్లల యొక్క అభ్యసనం అనేది ఎట్లా ఉండాలో తెలుసా, సృజనాత్మకతగా ఉండాలి, అలాగా ఆనందదాయకంగా ఉండాలి అనే వాక్యంతో ఎన్సిఎఫ్ అనేది ఈ మొదటి అధ్యాయం ప్రారంభమవుతుంది. అలాగే లాస్ట్ వన్ ఎలా అంతమవుతుందంటే నీతా మెహతా యొక్క రచనలో ఉన్న వాక్యం ఏంటో తెలుసా, నేటి విద్యా విధానము చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది, చదువుకున్న మూర్ఖులను తయారు చేసేలా ఉందని నీతా మెహతా వాక్యంతో ఎండ్ అవుతుంది ఎన్సిఎఫ్ కరికులం. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ముఖ్యమైన గ్రంథం సివిలైజేషన్ అండ్ రికగ్నిషన్ ఒక గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం సృజనాత్మకత, ఆనందదాయకంగా మన విద్యను అభ్యసనం అంటే మనం చెప్పే అభ్యసనం పిల్లవాడికి క్రియేటివిటీగా ఉండాలి, హ్యాపీనెస్తో ఉండాలని చెప్పినటువంటి వాక్యం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దాంతో ప్రారంభమవుతుంది ఈ యొక్క ఎన్సిఎఫ్ ఫ్రేమ్వర్క్. నీతా మెహతా యొక్క వాక్యం ఈ నేటి విద్యా విధానం చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుందని అర్థమవుతుంది. అయితే ఇందులో మరో ట్యాగ్ ఏమి ఉన్నది ఏంటో తెలుసా, విద్యార్థులకు ఎన్సిఎఫ్ 2005 ఏమిచ్చిందో తెలుసా అంటే స్వాతంత్రం ఇచ్చింది. విద్యలో స్వాతంత్రం, గుర్తుపెట్టుకోండి, విద్యలో స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చింది ఏది అంటే ఎన్సిఎఫ్ 2005 అని ఎవరన్నారంటే యశ్పాల్ ఏమిచ్చాడు స్టేట్మెంట్ అంటే పిల్లవాడికి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చింది ఏది అంటే విద్యలో పిల్లవాడికి విద్యలో స్వేచ్ఛనిచ్చింది, స్వాతంత్రం ఇచ్చింది ఏ కరికులం ఎన్సిఎఫ్ 2005 అని ఎవరన్నారంటే యశ్పాల్ అన్నారు. అది గుర్తుపెట్టుకున్న స్టేట్మెంట్. ఇక్కడ 3 స్టేట్మెంట్లని, ఒకటి క్రియేటివిటీ హ్యాపీనెస్ పదం అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది,
అట్లాగే చదువుకున్న మూర్ఖులను తయారు చేసిన ట్యాగ్ లైన్ నేతా మహిదాది. ఇది ఫస్ట్ వాక్యం ఎన్సీఎఫ్ కరికులం ఫ్రేమ్వర్క్ లో, ఇది లాస్ట్ వాక్యంగా మనం చెప్తాము. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఎన్సీఎఫ్ లో ఉన్నటువంటి చరిత్ర ఏంటి, ఎన్సీఎఫ్ దేనికోసం రూపొందిస్తారు, దాన్ని ఎవరు రూపొందిస్తారు, ఎన్సీఎఫ్ వచ్చినటువంటి ట్యాగ్ లైన్స్ ఏమైనా మనం రూపొందించుకున్నాం. ఇప్పుడు ముఖ్యమైన 5 అధ్యాయాలు, మొత్తంగా ఉన్నటువంటి అధ్యాయాలు ఏంటంటే మనకి 5 అధ్యాయాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. ఎన్సీఎఫ్ లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటి అంటే, మొదటిది మార్గదర్శక సూత్రాలు. రెండవది అభ్యసన ప్రక్రియ. మూడవది పాఠ్యాంశం లేదా పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం. నాలుగవది తరగతి గది. లాస్ట్ వన్ ఐదవది సంస్థాగత అంశాలు. మనకి ఎట్లా అడగచ్చు, ఈ క్రింది వాణిలో ఎన్సీఎఫ్ 2005 లో లేని అంశాలు లేని అధ్యాయం అడగచ్చు. 5 అధ్యాయాల్లో మనకి మార్గదర్శక సూత్రాలు ఒక అధ్యాయము, అభ్యసన ప్రక్రియ ఒక అధ్యయనము, పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం మరియు తరగతి గది స్థాయి ఒక అధ్యయనం. తరగతి గది స్థాయి వేరు, తరగతి గది వేరు. ఇక్కడ 4వ అంశం తరగతి గది, అలాగే చివరిది సంస్థాగత అంశాలు. ఈ 5 కూడా ఎందులో భాగం అంటే మనకి ఎన్సీఎఫ్ 2005 లో ఉన్నటువంటి 5 అధ్యాయాల్లో ఈ 5 అధ్యాయాలను మళ్ళీ డివైడ్ చేశారు ఒక్కోటి. అందులో మొదటిగా తీసుకుంటే మార్గదర్శక సూత్రాలు. ఫస్ట్ అధ్యాయంలో ఏంటి మార్గదర్శక సూత్రాలు అంటే, ఒకటి పాఠశాలలో నేర్చుకున్న జ్ఞానాన్ని పాఠశాల బయట అనువర్తించడం, పాఠశాల బయట కూడా అనువర్తించడం. అనువర్తన అంటే స్కూల్లోనే నేర్చుకున్న జ్ఞానాన్ని స్కూల్లోనే కాకుండా బయట కూడా అనువదించేలా జ్ఞానం ఉండాలని చెప్తుంది. అది ఫస్ట్ పాయింట్ మార్గదర్శక సూత్రాల్లో. రెండోది బట్టి విధానానికి స్వస్తి పలకాలి. బట్టి విధానమే వద్దు అని చెప్తుంది. అది రెండో పాయింట్గా మనం చెప్పాలి. మూడోది పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్యాంశాలను కూడా ఇన్సర్ట్ చేయాలి. పాఠ్యాంశాలతో పాటుగా సహపాఠ్యాంశాలను కూడా ఇన్సర్ట్ చేయాలని చెప్తుంది మూడవ అంశం. అంటే కరికులం అండ్ కో కరికులర్ యాక్టివిటీస్ కూడా పెట్టాలని చెప్తుంది. అలాగే చివరగా పరీక్షలలో మార్పులు లేదా సంస్కరణలు రావాలి. పరీక్షలలో సంస్కరణలు లేదా మార్పులు రావాలి. ఇవి ఎందులో ఉన్న అంశం అంటే మొదటి చాప్టర్లో ఉన్నటువంటి మార్గదర్శక సూత్రాల్లో ఈ 4 అంశాలు చాలా ఇంపార్టెంట్. అది ఏమంటాడు, ఈ క్రింది వారిలో మొదటి అధ్యాయంలో మార్గదర్శక సూత్రాలు లేని అంశం అడగచ్చు. కాబట్టి ఏమేమి ఉన్నాయంటే పాఠశాల నేర్చుకున్న జ్ఞానాన్ని పాఠశాల బయట అనువర్తించేలా కరికులం ఉండాలి. రెండోది బట్టి విధానాన్ని స్వస్తి పలకాల. మూడోది కరికులర్ యాక్టివిటీస్ కో కరికులర్ యాక్టివిటీస్ కూడా కలిగి ఉండాలి. అట్లాగే పరీక్షల్లో మార్పులు రావాలి. ఇప్పుడున్న పరీక్ష విధానంలో చాలా రకాలుగా మార్పులు రావాలని చెప్పేసి మనకి ఇది చాప్టర్ 1లో మనకు చూపించినటువంటి అంశాలు. నెక్స్ట్ వన్ చాప్టర్ 2 అభ్యసనం లేదా అభ్యసన ప్రక్రియ, అభ్యసన జ్ఞానం ఎలాగ అనొచ్చు. అభ్యసనం అంటే అర్థం ఏంటి, ఇక్కడ వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు. అభ్యాసం అంటే లెర్నింగ్, అభ్యాసం అంటే నేర్చుకోవడం. నేర్చుకునే దాని వల్ల వచ్చే ప్రవర్తనలో వచ్చిన బాహ్యంగా వచ్చిన మార్పునే మనం ఏమనాలి అంటే అభ్యసనం అనాలి. అభ్యాసం అంటే లెర్నింగ్ ప్రాసెస్, అభ్యసనం రెండింటి తేడా ఉంది. అభ్యాసం అంటే నేర్చుకునే ప్రక్రియ, అభ్యసనం అంటే ఫలితం. నువ్వు నేర్చుకున్న అంశం ప్రవర్తన ద్వారా అది బయట ఫలితం రూపంలో వస్తే దాన్ని అభ్యసనం అనాలి. ఇక్కడ అభ్యసనం రెండోది అభ్యసన ప్రక్రియ అంటే ఏంటో చూద్దాం. ఇందులో మనకి ఏం చూపించాడు అభ్యసన ప్రక్రియలో. పిల్లవాడికి
జ్ఞాన నిర్మాణం జరగాల. జ్ఞాన నిర్మాణం జరగాల. జ్ఞాన నిర్మాణం అంటే పిల్లవాడు తనకు తాను నేర్చుకుని దాన్ని అప్లై చేయగలగాలి, అది జ్ఞాన నిర్మాణం అన్నమాట. సో ఇది ఒక ప్రక్రియ, అభ్యసన ప్రక్రియలో అతి ముఖ్యమైన అంశంగా చెప్పాలి. రెండవది, పిల్లవాడు తరచుగా ప్రశ్నలు అడుగుతూ ఉండాల. అలాగే శిశు కేంద్రీకృత విధానంలో విద్యా విధానం ఉండాల. అట్లాగే కౌమార దశలో చేయవలసిన అభ్యసనాలను కూడా తెలియచేయాల. కౌమార దశ ప్రక్రియ ఎంత కీలకమైనది అనే దాని మీద కూడా అవగాహన కల్పించాల. అలాగే ప్రత్యేక అవసరాల పిల్లలకు ఏ విధమైన అభ్యసన ప్రక్రియలు రూపొందించాలనేది కూడా ఇందులో భాగంగా ఉంది. ఒకటి కౌమార దశ గురించి వివరించడం జరిగింది, ప్రత్యేక అవసరాల పిల్లల గురించి వివరించడం జరిగింది, విద్యా విధానం శిశు కేంద్రీకృత విధంగా ఉండాలి, ప్రశ్నల రూపంలో ఉండాలి, కృత్యాధార పద్ధతిలో ఉండాలి. ఎలా ఉండాలి? కృత్యాధార యాక్టివిటీ రూపంలో ఉండాలి, ప్రశ్నలు అడుగుతూ ఉండాలి, శిశు కేంద్రీకృత విధంగా ఉండాలి, కౌమార దశ విద్యను అందించాలి. అలాగే ప్రత్యేక అవసరాల అభ్యర్థులకు, వైకల్యాల అభ్యర్థులకు అందరికి కలిపి సమ్మిళిత విద్య అంటే అందరికి కలిపి అందించాలి విద్యను. ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా ఉంది. ఇక్కడ అర్థమైందంటే ఉపాధ్యాయుడికి ఎట్లా ఉంటాడంటే ఓన్లీ మార్గదర్శకుడిగా, సహాయకుడిగా మాత్రమే ఇక్కడ ఉంటాడు. మార్గదర్శకుడు లేదా ఫెసిలిటేటర్గా ఉండాలి ఉపాధ్యాయుడు. ఇక్కడ క్రియాశీలకంగా ఉండవలసింది అంటే విద్యార్థి క్రియాశీలకంగా ఉంటాడు, ఉపాధ్యాయుడు ఫెసిలిటేటర్గా, ప్రోత్సాహకారిగా, ఒక గైడ్గా ఉంటాడు. ఈ అభ్యసన ప్రక్రియలో నిర్మాణాత్మక అభ్యసనం అంటే అటువంటి పిల్లవాడు తనకు తానుగా నేర్చుకుంటాడు, నేర్చుకుని జ్ఞానాన్ని సమాజంలో అప్లై చేస్తాడు. దీన్ని నిర్మాణాత్మక అభ్యసనం, జ్ఞాన నిర్మాణం అని పిలుస్తాం. జ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞానాన్ని వినియోగించడాన్ని జ్ఞాన నిర్మాణం అని పిలుస్తాం. ఇది కార్యసాధక అంశంలో ఒక నిబంధనగా మనం చెప్పవచ్చు. ఇవన్నీ కూడా అభ్యసన ప్రక్రియలోని ముఖ్యమైన భాగాలుగా మనం ఇక్కడ డివైడ్ చేసి మరొకసారి దాన్ని మీరు హైలైట్ చేసి చూసుకునే అంశాలు ఉన్నాయి కూడా మనకి. నెక్స్ట్ వన్, తర్వాత మనకి ముఖ్యమైనది మరో అంశం ఏంటంటే మూడవది పాఠ్యాంశాలు, మూల్యాంకనం, తరగతి స్థాయి. ఇట్లా ఒకటి మూడో చాప్టర్ని లేక మూడో అధ్యాయాన్ని డివైడ్ చేశారు. పాఠ్యాంశాలలో ముఖ్యమైనవి ఏంటి? ఒకటి భాష అంటే ఏమొస్తాయి? ఇంగ్లీష్ అవచ్చు, తెలుగు అవచ్చు, మనకి హిందీ అవచ్చు. రెండవది మ్యాథ్స్, మూడవది సైన్స్, నాలుగవది సోషల్. ఇందులో బాగా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి భాష యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది జ్ఞానాన్ని సంపాదిస్తుంది. వాడు ఏమంటాడు? ఎన్సిఎఫ్ 2005 ప్రకారము భాషలు ఏం చేస్తాయంటే విద్యార్థికి జ్ఞానాన్ని అందించేవి భాషలు అని చెప్పుకుంటాం మనం. ఈవెన్ సోషల్ సైన్స్ కూడా భాషా జ్ఞానాన్ని అందించేవి అని కూడా ఎన్సిఎఫ్ 2005 చెప్పి చూసుకోండి. ఒక మ్యాథమెటిక్స్ వదిలేసాడు తప్పించి సోషల్ కానీ, సైన్స్ కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ ఇవన్నీ కూడా అంట జ్ఞానాన్ని అందించే సబ్జెక్ట్స్గా విభజించాడు. ఇవి మనకి భాషలో అది ముఖ్యమైనది. అట్లాగే ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయి ఇలా 3 రకాలుగా తీసుకుంటే అంట ప్రాథమిక స్థాయిలో కనీసం 4వ తరగతి వరకు మాతృభాషను తప్పనిసరిగా మాతృభాషలో బోధించాలి. ఎన్సిఎఫ్ 2005 రూపొందించింది ప్రాథమిక స్థాయిలో. మాధ్యమిక స్థాయి వచ్చేసరికి త్రిభాషా సూత్రాన్ని అమలు చేయమని చెప్పింది, గుర్తుపెట్టుకోండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ప్రాథమిక స్థాయిలో మాతృభాషను వినియోగించమని చెప్పింది. మాధ్యమిక స్థాయిలో త్రిభాషా సూత్రాలను త్రిభాషా సూత్ర విధానాన్ని ఉపయోగించమన్నది. ఇక ఉన్నత స్థాయిలో ప్రత్యేకమైన సబ్జెక్ట్స్ వర్గీకరణ జరుగుతుంది. ఎవరు నచ్చిన గ్రూప్ ని వారికి ఆప్షన్గా ఇవ్వచ్చు లాంగ్వేజ్ పరంగా. కాబట్టి ఇది భాషల్లో మనం తప్పనిసరిగా మనం ఇవి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ వన్,
చూసారా, మనకి భాషలు ఏమందిస్తాయి అంటే జ్ఞానాన్ని అందిస్తాయి అని చెప్పాడు ఎన్సిఎఫ్ 2005 ప్రకారం. అట్లాగే మ్యాథ్స్ అంట, మ్యాథ్స్ అనేది ఒక తార్కిక ఆలోచనను, మూర్త ఆలోచనను, మూర్త ఆలోచన, తార్కిక ఆలోచన, సమస్యను సాల్వ్ చేయడం, సమస్య పరిష్కారం అని అంటాడు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఏ సబ్జెక్ట్ వలన మూర్త ఆలోచనలు కలుగుతాయి, ఏ సబ్జెక్ట్ వలన తార్కిక ఆలోచనలు కలుగుతాయి, ఏ సబ్జెక్ట్ అనేది సమస్య పరిష్కారాన్ని రూపొందిస్తుంది, తీరుస్తుంది అంటే ఏ సబ్జెక్ట్ అంటే మ్యాథమెటిక్స్. ఈ మ్యాథ్స్ అనేది ప్రాథమిక స్థాయిలో మూర్త ఆలోచన కలిగినటువంటి సిలబస్ని పెట్టుకోవాలా, మాధ్యమిక స్థాయిలో మనకి అమూర్త అంశాలను, ప్రాథమిక స్థాయిలో మూర్త భావనలు కలిగినటువంటి చాప్టర్స్ ఇవ్వాలంట మ్యాథమెటిక్స్ లో, మాధ్యమిక స్థాయిలో అమూర్త అంశాలు ఇచ్చినా పర్వాలేదని చెప్తున్నాడు. అయితే మ్యాథమెటిక్స్ వల్ల కలిగే ఫలితాలు ఏమని చెప్తున్నాడంటే ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పిందంటే మూర్త ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి, అమూర్త ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి, తార్కిక ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి, అలాగే సమస్య పరిష్కారం కూడా మ్యాథమెటిక్స్ వల్లే జరుగుతుందని చెప్పాడు. చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఇచ్చేసి ఇది ఏ సబ్జెక్ట్ లో వచ్చే అంశంగా ఎన్సిఎఫ్ 2005 ఫలితం చెప్పాడు. ఇది డిఫరెంట్ గా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ సైన్స్. ఈ సైన్స్ కూడా ఏం చెప్తుంది, సైన్స్ గురించి ఏం చెప్పాడు, సైన్స్ సబ్జెక్ట్ గురించి ఏం చెప్పింది ఎన్సిఎఫ్ 2005 అంటే సైన్స్ అనేదట ప్రాథమిక స్థాయిలో చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించే విధంగా ఉండాలంట ప్రాథమిక స్థాయిలో. మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి ఈ సైన్స్ ఎట్లా ఉండాలి తెలుసా, ప్రయోగాత్మకంగా ఉండాలి. సరే, పర్యావరణాన్ని పరిశీలించడం అనేది ప్రాథమిక స్థాయిలో ఉండే సిలబస్ పరిశీలించేలా సిలబస్ ఏర్పాటు చేసుకో, అలాంటి సిలబస్ ని పెట్టాలా ప్రాథమిక స్థాయిలో సైన్స్ లో. మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి అది ప్రయోగాత్మకంగా ఉండేలా సిలబస్ ని రూపొందించుకోవాలి ఈ సబ్జెక్టులో, సైన్స్ సబ్జెక్టులో అని ఇక్కడ చెప్తున్నాడు. అట్లాగే అయితే ఈ సైన్స్ సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల ఫలితాలు ఏమిటని కూడా చూపించాడు. సైన్స్ వల్ల అంట ఏ ఫలితాలు వస్తాయని చెప్తున్నాడు. సైన్స్ వల్ల 1 పర్యావరణ అవగాహన, 2 పరిశీలన, చాలా ఇంపార్టెంట్. పర్యావరణము, పరిశీలన, ప్రయోగాత్మక అనుభవం, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే శ్రమ యొక్క గొప్పతనం, గుర్తుపెట్టుకోండి. శ్రమ యొక్క గొప్పతనం, ప్రయోగాత్మక అనుభవాలు, పరిశీలన, పర్యావరణం, ఇవన్నీ కూడా ఏ సబ్జెక్ట్ వల్ల మనం ఇవి ఫలితాలుగా రూపొందించవచ్చు అంటే సైన్స్ సబ్జెక్ట్ నేర్చుకోవడం వచ్చి ఫలితాలుగా ఇక్కడ చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చివరిగా ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే సోషల్. సబ్జెక్ట్ ఎట్లా చెప్పాడంటే ప్రాథమిక స్థాయిలో మన చుట్టూ ఉన్న కుటుంబం గురించి, సమాజం గురించి వివరించమన్నాడు. కుటుంబము, సమాజము గురించి వివరించమన్నాడు. కుటుంబ సంబంధాలు, సమాజ సమాజీకరణ అంశాలను ప్రాథమిక స్థాయిలో చెప్పమన్నాడు సోషల్లో. మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి జియోగ్రఫీ అని, హిస్టరీ అని, పాలిటీ అని, ఎకనామిక్స్ అని ఇలా డివైడ్ చేసి చెప్పమని చెప్పాడు. డివైడ్ చేస్తూ వాటి మధ్య సమన్వయం చేసి చెప్పమన్నాడు. డివైడ్ చేసి ఇవ్వాలి. మరి అత్యున్నత స్థాయి అంటే హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ పరంగా వచ్చేసరికి ఈ సబ్జెక్టులని స్పెషలైజేషన్ చేయమని చెప్పి ప్రత్యేకంగా చేయమన్నాడు. జియోగ్రఫీ, హిస్టరీ ప్రత్యేకీకరణ ఆప్షన్ సబ్జెక్టుగా మార్చుకోమని చెప్పాడు. కానీ మనకి ఎక్కువ ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయిని అడుగుతాడు. కాబట్టి ప్రాథమిక స్థాయిలో శోషణ పరంగా వచ్చేసరికి మన చుట్టూ ఉన్న కుటుంబం, సమాజం గురించి తెలియజేయమన్నాడు. మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ ని డివైడ్ చేసుకోమని చెప్పాడు. ఇది అయితే శోషణ వల్ల ఏ ఫలితం కలుగుతుందంట, 1 చరిత్రను అవగాహన, చరిత్రపై అవగాహన, 2 ప్రజాస్వామ్య విలువలు, తెలుసుకోవచ్చు. చరిత్ర యొక్క అవగాహన, ఉత్తమ పౌరులుగా రూపొందించుకోవడం, ఉత్తమ పౌరులు. గుర్తుపెట్టుకోండి, చరిత్రపై అవగాహన,
ప్రజాస్వామ్య విలువలు ఉత్తమ పౌరులు రూపొందించుకోవడం ఏ సబ్జెక్ట్ వల్ల కలిగే ఫలితంగా ఎన్సీఎఫ్ 2005 చెప్పిందంటే సోషల్ సబ్జెక్ట్ వల్ల కలిగే ఫలితంగా చెప్పింది. ఇవన్నీ కూడా మనకి ఎన్సీఎఫ్ 2005 భాష గురించి జ్ఞానం అభివృద్ధి చెందుతుందని, భాషలు చదివితే లాంగ్వేజ్ల వల్ల జ్ఞానం అభివృద్ధి చెందుతుందని, మ్యాథ్స్ చదవడం వల్ల అమూర్త భావనలు కలుగుతాయని, తార్కికాల్సిన కలుగుతాయని, సమస్య పరిష్కారం చేయవచ్చని, సైన్స్ నేర్చుకోవడం వల్ల పర్యావరణపై అవగాహన కలుగుతుందని, పరిశీలనాత్మక జ్ఞానం పెరుగుతుందని, ఇట్లా మనకి సైన్స్ యొక్క అంశాలను చెప్పాడు. అలాగే అలాగే శ్రమ యొక్క విలువ కూడా సైన్స్ వల్ల తెలుస్తుందని చెప్తున్నాడు. శ్వాసపరంగా వచ్చేసరికి రాజ్యాంగ విలువలు తెలుసుకోవచ్చు, పౌరుడు యొక్క ఉత్తమ పౌరులను రూపొందించుకోవచ్చు, చరిత్ర యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవచ్చు, ప్రజాస్వామ్య విలువలను తెలుసుకోవచ్చు అని చెప్తుంది సోషల్ సబ్జెక్ట్ అని ఎన్సీఎఫ్ 2005 చెప్పారు. దీంతో పాటుగా మరికొన్ని సబ్జెక్టులను కూడా రూపొందించుకోమని చెప్పాడు. అది ఏంటంటే కంప్యూటర్ సైన్స్, వ్యాయామ విద్య, ఆరోగ్య విద్య, శ్రమ పని, శాంతి, గొప్పతనం. ఇట్లా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ని పెట్టమని. అలాగే ఆర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అంటే కళలు, ఆర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కళలు. ఇట్లా మనకి కంప్యూటర్ సైన్స్ రూపొందించుకోమన్నాడు, వ్యాయామ విద్యను రూపొందించుకోమన్నాడు, ఆరోగ్య విద్యను రూపొందించుకోమన్నాడు, శ్రమ గొప్పతనం పాఠ్యాంశం రూపొందించుకోమన్నాడు, శాంతి గొప్పతనం రూపొందించుకోమన్నాడు. అలాగే కళలు, లలిత కళలు లేదా ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ లా ఈ సబ్జెక్టులు కూడా పెట్టుకుంటే చాలా బెటర్ అని చెప్పాడు. అందులో ముఖ్యంగా వ్యాయామ ఆరోగ్య విద్య అనేది ప్రాథమిక స్థాయి, పూర్వ ప్రాథమిక స్థాయి నుంచే నేర్చుకోమని చెప్పాడు. అట్లాగే ముఖ్యంగా యోగా అనేది 6th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేసుకోమని, యోగా అనేది 6th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ అని చెప్పేసి కూడా ఒక సలహా ఇవ్వడం జరిగింది. అలాగే శాంతి యొక్క గొప్పతనం, శాంతి యొక్క అంశం గురించి కూడా పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి నేర్పమని చెప్పాడు. శాంతి ఎంత గొప్పదో, అన్యాయంపై న్యాయం ఎలా గెలుస్తుంది, అనుభవం ద్వారా ఏ విధంగా జ్ఞానాన్ని పొందవచ్చు, ఇవన్నీ కూడా మనకి మరొక రూపొందించి వీటిని కూడా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి సిలబస్ మనకి ఎన్సీఎఫ్ 2005 అనేది మనకి రూపొందించడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం? ఫస్ట్ దృక్పథం అంటే మార్గదర్శక సూత్రాలు, రెండోది అభ్యసన ప్రక్రియ, మూడోది పాఠ్యాంశము, మూల్యాంకనము, తరగతి స్థాయి. ఇప్పుడు పాఠ్యాంశం ఎట్లా ఉండాలి అనేది మనం చెప్పుకున్నాం. భాష ఎట్లా ఉండాలి, లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, సైన్స్ ఎట్లా ఉండాలి, సోషల్ ఎట్లా ఉండాలి అని నేర్చుకున్నాం. దాంతో పాటుగా మూల్యాంకనం అందులో ఎట్లా ఉండాలి చూసుకున్నాం. మూల్యాంకనం అంటే ఏంటి? ఫలితాన్ని తెలిపేది. ఫలితం రిజల్ట్ ఇచ్చేస్తుంది మూల్యాంకనం అనేది. ఈ మూల్యాంకనం ఎట్లా ఉండాలంటే వాడు ఏం చెప్పాడంటే 1వ తరగతి 2వ తరగతికి ఎటువంటి మూల్యాంకనం చేయొద్దు, వాటిని పరిశీలన చేయమని చెప్పాడంతే. జస్ట్ పరిశీలించండి చాలు, వాళ్ళకి ఏం మూల్యాంకనం, వాళ్ళకి మౌఖికంగా వద్దు, రిటర్న్గా వద్దు, ఎటువంటి ఎగ్జామ్స్ వాళ్ళు పెట్టకండి, వారంలో వద్దు, రిటర్న్ వద్దు, జస్ట్ వాళ్ళు పరిశీలన అబ్జర్వ్ చేయండి చాలు అని చెప్పాడు. ఈ ఎన్సీఎఫ్ 2005 మనకి చెప్పింది. అట్లాగే 3, 4, 5 తరగతులు, 3, 4, 5 తరగతి పిల్లలకి ఏం చెప్పాడంటే వీళ్ళకి మౌఖికంగా మరియు రాతపూర్వకంగా, మౌఖికము మరియు రాతపూర్వకము మరియు పరిశీలన, ఈ 3 ఉంచమని చెప్పాడు. ఎవరికి? 3, 4, 5 వారికి. ఒక 1, 2 వారికి పరిశీలన చాలు అన్నాడు. వాళ్ళకి ఎవల్యూషన్ అంటే పరిశీలిస్తే చాలు, అంతేగాని వాడి పేపర్ పెట్టి ఏం చేయదని చెప్పాడు. కానీ 3, 4, 5 పిల్లలకి మౌఖికంగా టెస్ట్ చేయమన్నాడు, రాతపూర్వకంగా టెస్ట్ చేయమన్నాడు, అలాగే పరిశీలనాత్మకంగా టెస్ట్ చేయమని చెప్పాడు. ఇక మనకి 6th నుంచి 12th వరకు అంటారా పిల్లవాడికి పర్యవేక్షించమన్నాడు, పరీక్షలు పెట్టమన్నాడు. పరీక్షలు పెట్టవచ్చు, వీళ్ళకి ప్రయోగాలు పెట్టవచ్చు, వీళ్ళకి ప్రాజెక్టులు పెట్టవచ్చు. ఎవరికి? 6th to 12th. చూసారా ఇక్కడ 3 రకాలుగా. ఒకటి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలకి జస్ట్ పరిశీలన చేయమన్నాడు అంతే. 3rd, 4th, 5th పిల్లలకి మౌఖికంగాను రాతపూర్వకంగా పరిశీలన పెట్టమని చెప్పాడు. అట్లాగే 6th to 12 వారికి పరీక్షలు పెట్టవచ్చు, ప్రయోగాలు పెట్టవచ్చు, ప్రాజెక్టులు పెట్టవచ్చు. సో ఈ విధంగా మూల్యాంకనం చేయమని చెప్పాడు. అలాగే పిల్లవాళ్ళకి పాస్ ఇవ్వద్దు, ఫెయిల్ ఇవ్వద్దు అని చెప్పాడు. పాస్ ఫెయిల్ వద్దు, వాళ్ళకి ఏమని చెప్పాడు? గ్రేడ్లు ఇవ్వమని చెప్పాడు. దాన్ని ఏమన్నా CCE గ్రేడ్లు అంటాం కదా, ఈ గ్రేడింగ్ ఇచ్చి పిల్లవాడికి రిజల్ట్ మూల్యాంకనం తెలియజేయండి, అంతేగాని వాడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసింది.
తర్వాత వాడికి ఎక్కువ మార్కులు వస్తే వాడికి బ్యాడ్జ్ ఇవ్వడం, లేక వాడికి గిఫ్ట్ ఇవ్వడం, లేక వాడికి పనిష్మెంట్ ఇవ్వడం, ఇలాంటివి ఏవీ చేయొద్దు అని చెప్పింది. వాడికి బహుమానం వద్దు, దండన వద్దు, వాడికి బ్యాడ్జ్ వద్దు, వాడికి స్కోర్ వద్దు, వాడికి పాస్ వద్దు, ఫెయిల్ వద్దు, గ్రేడ్ ఇవ్వండి అని చెప్పింది. ఇవన్నీ కూడా మూల్యాంకనంలో మనకి వచ్చే అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. నెక్స్ట్ వన్, తర్వాత తరగతి గది. ఇది 4వ అంశం. తరగతి గది ఎట్లా ఉండాలి, ముఖ్యంగా మన తరగతి ఎట్లా ఉండాలి అంటే దానికి ఏం చెప్పాడంటే కనీసం తరగతి గదిలో 50 మంది పిల్లలు ఉండేలా చూసుకోవాలండి. 50 మంది పిల్లలు, కనీసం 50 మంది పిల్లలు మనకు ఉండాలి తరగతి గదిలో. అట్లా అంటే ఒక పిల్లవాడికి సుమారు 9 చదరపు గజాలు అనుకుంటా, సుమారు అంచనా ఒక పిల్లవాడు సిట్టింగ్ లా కూర్చునేలా ఉండాలి. అట్లాగే ఈ తరగతి గదిలో పిల్లవాడికి ఇచ్చే హోంవర్క్ ఎట్లా ఉండాలి, హోంవర్క్ ఫస్ట్ సెకండ్ పిల్లలకు హోంవర్క్ వద్దు, అసలు హోంవర్క్ ఇవ్వద్దు అనేసాడు. 3, 4, 5 పిల్లలకి కనీసం వారానికి 2 గంటలు, గుర్తుపెట్టుకోండి, అంటే 7 రోజులకి 2 గంటలు ఏమో అని చెప్పాడు. 2 గంటలు ఏమని చెప్పాడు. 6, 7, 8 పిల్లలకు తప్పనిసరిగా వారానికి 6 గంటలు ఉండాలి హోంవర్క్. చూడండి హోంవర్క్ ఎట్లా ఇచ్చాడు. ఫస్ట్ సెకండ్ పిల్లలు హోంవర్కే వదిలేసాడు. 3, 4, 5 పిల్లలకు కనీసం వారంలో 2 గంటల హోంవర్క్ ఇవ్వమని చెప్పాడు. అదే ఇక 6, 7, 8 పిల్లలకి తప్పనిసరిగా 9 అవచ్చు 10 అవచ్చు కనీసం ఇంకా 6, 7 పిల్లలకి కనీసం 6 గంటలు ఇవ్వమని చెప్పాడు. అలాగే 9, 10 పిల్లలకైతే 10 నుంచి 12 గంటలు ఏంటి వారానికి ఇచ్చే హోంవర్క్. ఇది వారాన్ని గుర్తుపెట్టుకోండి. మరొకసారి హోంవర్క్ పరంగా వచ్చినట్లయితే ఎట్లా చెప్పాలి అంటే వారంలో ఒక ఫస్ట్ సెకండ్ పిల్లలకు హోంవర్క్ ఇవ్వరాదు. 3, 4, 5 పిల్లలకు వారానికి 2 గంటలు మాత్రం హోంవర్క్ ఇవ్వాలి. 6, 7, 8 పిల్లలకు వారానికి 6 గంటల హోంవర్క్ ఇవ్వాలి. 9, 10 పిల్లలకు వారానికి 10 నుంచి 2 గంటల వరకు హోంవర్క్ ఇవ్వవచ్చు. ఇది వారం పరంగా చూసుకోండి. వారానికి గంటలకి డివైడ్ చేసుకున్నాను ఇక్కడ. కాబట్టి ఈ హోంవర్క్ కూడా బర్డెన్ ఎక్కువగా ఉండకూడదన్న ఆలోచనతో మనకి ఈ ఎన్సిఎఫ్ 2005 అనేది మనకి రూపొందించడం మనం అర్థం చేసుకోవాలి. ఇది తరగతి గది యొక్క ప్రత్యేకత. ఇంకా చివరిగా మిగిలిపోయింది ఏంటి అంటే అది సంస్థాగత నిర్ణయాలు. 5th చాప్టర్ ఇది, సంస్థాగత నిర్ణయాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కరికులాన్ని లేక సెలవులు లేక అభివృద్ధి, పాఠశాలకు ఇచ్చే సెలవులను గ్రామ స్థాయిలో నిర్ణయించుకోండి. అలాగే పాఠశాల అభివృద్ధిని జిల్లా స్థాయిలోనే అభివృద్ధి చేసుకునేలా ప్రణాళికలు వేసుకోండి. అట్లాగే 20 నుంచి 40% వరకు ప్రశ్నలు లఘు సమాధానాలు లేదా మల్టిపుల్ చాయిస్ ఉంటాయి కదా మనకి, ఎంసీక్యూ క్వశ్చన్స్ రూపంలో రూపొందించుకోండి. యాక్చువల్గా 20 to 25% ఇస్తాడు. 20 to 25%, 40% వరకు మనకి లఘు సమాధానం ఎంసీక్యూ ద్వారా ఉండాలి తప్పించి వ్యాసరావు సమాధానం తగ్గించుకోవాలా. మనకి షార్ట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ క్వశ్చన్స్ ను 25 to 40% వరకు మనం డెవలప్ చేసుకోవాలని చెప్తున్నాడు. అలాగే సంస్థాగతంగా కొన్ని అభివృద్ధి పనులు చేసుకునేటప్పుడు గ్రామ స్థాయిలోని కొన్ని, మండల స్థాయిలో కొన్ని, జిల్లా స్థాయిలో కొన్ని మనం డివైడ్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే కొన్ని స్థానిక అవసరాలకు అనుగుణంగా పాఠశాల నడవాలన్నమాట. కాబట్టి ఈ విధంగా సంస్థాగత అంశాలన్నీ కూడా మనకి ఈ యొక్క అంశాల్లో మనకి వస్తాయని మనకి ఇక్కడ రూపొందించడం జరిగింది. అట్లాగే ఇక్కడ చివరిగా స్కూల్ గ్రౌండ్ కావాలండి. స్కూల్ గ్రౌండ్, స్కూల్ కనీసం అంట ప్రైమరీ అంటే 1 to 5th కానీ 6 to 7th కానీ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఒక ఏమంటారంటే కనీసం 1 ఎకరా ఉండాలి. 1 ఎకరా భూమి ఉండాలి గ్రౌండ్. అట్లాగే హై స్కూల్ 8, 9, 10 తరగతులు ఉంటే ఖచ్చితంగా 5 ఎకరాల గ్రౌండ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. కనీసం స్కూల్కి 1st నుంచి 7th క్లాస్ వరకు అయితే కనీసం 1 ఎకరా భూమి ఉండాలా. దేనికి పిల్లలు ఆడుకునేడానికి కానీ అది చుట్టూ మన గ్రీనరీకి కానీ.
అదే 8th 9th 10th క్లాస్కి వచ్చేసరికి కనీసము 5 ఎకరాల భూమిని కలిగి ఉండాలని, మనకి ప్లేస్ ఉండాలని చెప్పేసి కూడా ఎన్సిఎఫ్ 2005 అనేది మనకి చెప్పడం జరిగింది. చివరిగా ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్తుందంటే లెర్నింగ్ విత్ బర్డెన్ అని చెప్తుంది, అభ్యసన నిర్మాణం గురించి చెప్తుంది, అట్లాగే బట్టి విధానం వద్దని చెప్తుంది, మూల్యాంకనంలో మార్పులు చేయమని చెప్తుంది, పాఠ్యాంశాల్లో మార్పులు చేయమని చెప్పింది ఎన్సిఎఫ్ 2005. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటారంటే ఒక వ్యక్తి యొక్క గుర్తింపు ఎదుటి వ్యక్తి గుర్తించినంత వరకు కూడా, అప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క గుర్తింపుని ఎదుటి వ్యక్తి గుర్తించాడో అదే అసలైన అభ్యసన ఫలితం అంటాడు. ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు. ప్రతి వ్యక్తికి ఒక ఆత్మగౌరవం ఉంటుంది, ఆ ఆత్మగౌరవం గుర్తించేలా విద్య ఉండాలని చెప్తాడు మొదలియర్ కమిషన్. ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం ఉంటుంది, ఆ ఆత్మగౌరవం ఎదుటి వాళ్ళు గుర్తించేలా ఉండడమే సరైన అభ్యసనం ఫలితం అని చెప్తాడు మొదలియర్. అలాగే ఒక వ్యక్తి యొక్క గుర్తింపుని ఎదుటి వ్యక్తి గుర్తించేలా ఉండడమే సరైన అభ్యసనం అంటాడు. ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అంటారు. కాబట్టి ఇది ఎన్సిఎఫ్ 2005 సమూల మార్పులు తెచ్చిందని చెప్పుకోవచ్చు విద్యా వ్యవస్థలో. సో నెక్స్ట్ మనం మరో టాపిక్తో మనం కలుసుకుందాం. ధన్యవాదాలు.